హాయ్ అండి అందరికీ. ఇంకా ఈరోజు కార్తీక దీపం ఎపిసోడ్ గురించి అయితే మనం మాట్లాడుకుందాము. చాలా ట్విస్ట్ అనేది ఉంటుందండి. ప్లీజ్ అండి, తెలుసుకునే ముందు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. కార్తీక సీరియల్ అప్డేట్స్ గురించి మీకు తెలియాలి అంటే ఓకేనా. ఇంకా ప్రతి ఒక్కటి మా టీవీకి సంబంధించిన ఏ సీరియల్ అప్డేట్ కావాలన్నా ఛానల్ని మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మీకు నచ్చిన సీరియల్ గురించి కూడా అప్డేట్ కావాలన్నా కింద కామెంట్ చేయండి. సీరియల్ నేమ్ 100% నేను మీకు ఖచ్చితంగా ప్రతి డైలీ అప్డేట్స్ అయితే ఇస్తానన్నమాట. ఇంకా మనం ఏం జరిగిందో కూడా మనం మాట్లాడుకుందాము. శ్రీధర్ని మాత్రం పోలీసులు అయితే అరెస్ట్ చేస్తారు కదా, అదైతే జోష్నానైతే అందరినీ నమ్మిస్తుందన్నమాట. శ్రీధర్ ఫ్రాడ్ చేశాడు, మోసం చేశాడు శ్రీధర్ అని చెప్పేసి అయితే ఇంకా అసలు అది శివనారాయణ నమ్ముతాడా, అసలు నమ్మి శ్రీధర్ని ఇంకా అలాగే జైల్లోనే అరెస్ట్ చేయిస్తాడా, లేదంటే జోష్న మాటలు నమ్మకుండా ఇంకా శ్రీధర్ దగ్గరికి వెళ్ళి ఇంకా ఏం మాట్లాడతాడు, అసలు ఏం జరగనుంది, శ్రీధర్ని బయటకు తీసుకురానున్నారా, అసలు ఏం జరగనుందో ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం. ఇంకా కాంచనకు మాత్రం తెలియదు. కాంచనకు కూడా ఇంకెవరు పారు అయితే ఫోన్ చేసి అయితే చెప్తుంది అసలు కాంచన ఏం చేయనుంది, ఇంకా దీప అసలు ఏం చేయనుందో. కాంచన మాత్రం ముక్కుతే కూర్చుని ఇంకా ఆకుకూరనైతే తెంపుతూ ఉంటుందన్నమాట. ఇంకా తెంపుతుంటే అప్పుడే పారు అయితే ఇంకా కాంచనకి వీడియోనైతే పెడుతుంది. ఏంటా ఈ వీడియో, పిన్నేమో వీడియో పెట్టిందని చూసేసరికి ఇంకా శ్రీధర్ని అరెస్ట్ చేసిన విషయం, శ్రీధర్ ఫ్రాడ్ చేశాడు, శ్రీధర్ మోసం చేశాడు, కల్తీ ఫుడ్ పెట్టి జనాలని అసలు ఫుడ్ తిని వాళ్ళని రోగస్తులను చేశాడని చెప్పేసి అందులోనైతే ఉంటుందన్నమాట. అది చూసి అసలు షాక్ అయిపోతుంది. పోలీసులు పట్టుకెళ్ళేదాన్ని అసలు ఏంటి ఇదంతా అని చెప్పేసి అప్పుడే ఇంకా పారు అయితే కాంచనకి ఫోన్ చేస్తుంది అనమాట. చేసి చూసావా కాంచన అంటే, చూసాను పిన్ని, ఏంటి అసలు ఇదంతా ఏం జరిగింది అంటే, ఏంటి ఇంకా జరిగిందేంటి, నా భర్త పరువుని రోడ్డుకి ఈడ్చారు కదా. పిన్ని ఏం మాట్లాడుతున్నావు అంటే, ఎందుకు అరుస్తున్నావు, మనుషులను నమ్మించి మోసం చేయడం, మాటిచ్చి తప్పడము, అవకాశం ఇచ్చిన వారిని నెత్తి మీద చెయ్యి పెట్టి తన్నడం మీ ఇంట్లో వాళ్ళందరికి అలవాటే కదమ్మా. అప్పుడు కాంచన అంటుంది, నా కాళ్ళకి నడిచే శక్తి లేదు, కానీ లేదంటే అరగంటలో నీ ముందు ఉండేదాన్ని అని చెప్పేసి. అంటే ఏంటి ఎక్కువ మాట్లాడుతున్నావు, నువ్వు ఇక్కడున్నా, నువ్వు నా ముందున్నా, నేను ఇలానే మాట్లాడతానే, అసలు ఏం చేస్తావే నువ్వు, నేను అన్న దాంట్లో తప్పేముందమ్మా. అప్పుడు కాంచన అంటుంది, నేను ఏం తప్పు చేశానని మాట్లాడుతున్నావు ఇలా, తప్పు చేసింది నువ్వు కాదు నీ తండ్రి అని చెప్పేసరికి షాక్ అవుతుంది. పాపం అసలు కాంచననైతే అనరాని మాటలు అంటుంది అనమాట. ఎందుకంటే నేను కన్నాడు కదా, నిన్ను కనే పెద్ద తప్పు చేశాడు అనేసరికి తనకైతే గుండెలు పేలినట్టు అయిపోతాయి. చీ థూ అని చెప్పేసి ఇలా చాలా నీచంగా చీప్గా మాట్లాడుతుంది. అప్పుడు కాంచన అంటుంది, అసలు ఈ మాట నీకు అనడానికి అర్హత ఉందా పిన్ని అసలు నీకు. అప్పుడు తనంటుంది, నీకు ఇలా ఆడే అర్హత ఉందా పిన్ని, ఏం మాట్లాడుతున్నావు అసలు అంటే. అసలు ఇక పారు అయితే వినదని తనకు నోటికి వచ్చినట్టు మాట్లాడుతుంది. నువ్వేమో మీ అన్నకు మాటించి మాట తప్పావు, నీ కోడలేమో నా మనవరాలకు మాటిచ్చి మోసం చేసింది, నీ కొడుకేమో మేనే కోడలను పెళ్లి చేసుకోకుండా ఎవరి ముందు ఊర్లో తలెత్తకుండా చేశాడు. ఈ దరిద్రాలని దాటుకొని ఇప్పుడంతా బాగానే ఉంది కదా అనుకునే సిచ్యువేషన్లో నీ మొగుడు ఇలా చేశాడు, అవకాశం ఇచ్చి అందలం ఎక్కించుకున్నందుకు. ఇప్పుడు చెప్పు, శివనారాయణకు కూతురుండడం వల్ల కలిగిన ఆనందం ఏంటో చెప్పు. నీ భర్త మోసగాడని తెలిసినా కూడా క్షమించినందుకు నా భర్తకు బాగానే బుద్ధి చెప్పాడే. డబ్బు కోసం మనుషులు మరీ ఇంత దిగజారిపోతారనుకోలేదు. అసలు చేసినవన్నీ వీళ్ళు, అసలు ఇప్పుడు ఆ పారు అనేటివన్నీ తన మాటలు తను అనుకుంది, తను చేసిన పనులన్నీ తను అనుకుంది. అసలు చూసారా, రియల్ లైఫ్లో కూడా నిజాయితీకి అసలు న్యాయం అనేది లేదండి. అసలు మంచి చేసిన వాడికి ఎప్పుడు చెడు అవుతూనే ఉంటుంది. ఎందుకంటే వాడికి చెడు చేయడం తెలియదు కాబట్టి. చెడు చేసేవాడు ఎప్పుడు మంచిగానే ఉంటాడు, ఎందుకంటే వాడు ఎప్పుడు చెడు చేసుకుంటూ వాడు సేఫ్ అవ్వుకుంటూ వస్తాడు కాబట్టి. ఇంకా వాడు ఎక్కడ దొరకడు, వాడంతా మూర్ఖంగా ఆలోచిస్తాడు కాబట్టి వానికి ఎదురుగా ఉన్నవాడు అంత మూర్ఖంగా ఆలోచించలేడు కదా. వీడిలాగా వాడు ఆలోచిస్తే అప్పుడు వాడికి అర్థమవుతుండే, కానీ అసలు అలా ఆలోచించలేక ఇలా ప్రతిసారి మంచోడే నిందలు పడాల్సిన పరిస్థితి అయితే వస్తుంది. రియల్ లైఫ్లో కూడా సేమ్ అలాగే జరుగుతుందండి. ఇక పారు అయితే ఒక నీతి మంతురాలు లెక్కల మాట్లాడుతుందమ్మా, సంసారి పిల్ల లెక్కల. కడుపుకు తినేదాన్ని కూడా కల్తీ చేశాడంటే అమ్మో, ఇంతకన్నా దౌర్భాగ్యుడు ఇంకెక్కడైనా ఉంటాడా. కాంచన అంటుంది, ఇంకా నిజాలేం తేలే పిన్ని, ఎక్కువ మాట్లాడకు నువ్వు అని అంటుంది. పారు, ఏంటి తేలే నిజాలు, నీ భర్త తన అల్లుడు ఆఫీస్లో పెత్తనం చేస్తుంటే నీ కొడుకు కోడలు నా ఇంట్లో పెత్తనం చేస్తున్నారు. ఆఫీస్లో వాటానేమో మొగుడికి, ఇంట్లో వాటానేమో కొడుక్కి. అబ్బబ్బబ్బబ్బబ్బా, ఏం ప్లాన్ చేసావు కాంచన. కాంచన అంటుంది, నువ్వు ఎట్లాంటి దానివో నాకు తెలుసు పిన్ని, ఇంతకన్నా ఎక్కువ గొప్పగా ఏం మాట్లాడవులే.
అప్పుడు పారు అంటుంది, అమ్మా కాంచన, నా నోరు చెడ్డదేనమ్మా, నేను ఒప్పుకుంటాను. అలాగే నీ భర్త బుద్ధి కూడా చెడ్డది. అసలు ఆ మనిషే కల్తీ అయినప్పుడు తినేదాన్ని కల్తీ చేయడంలో ఆశ్చర్యం ఏముందిలే. అప్పుడు కాంచన చాలా బాధతో అంటుందన్నమాట, నింద పడేదానికి ఉన్నది, నిజం చేసేదానికి ఉన్నది తేడా కూడా తెలీదా పిన్ని నీకు? అసలు నిన్ను ఏమనుకోవాలి పిన్ని? అప్పుడు పారు అంటది, నువ్వు నన్ను ఏమన్నా అనుకో, కానీ ఇంకా మీ కోడల్ని సన్మానించు ఇప్పుడు అని అంటే, ఇప్పుడు ఎవరు కాంచన అంటుందన్నమాట, ఇప్పటిదాకా నాది అయిపోయింది, ఇప్పుడు నా కోడలు ఇంబడి పడ్డవా? అప్పుడు పారు అంటదన్నమాట, అరే కోడలు గుర్తు రావడం ఏంది? నీ భర్తని పోలీసులు అరెస్ట్ చేయడానికి గల కారణమే నీ కోడలు. నీ కోడలు చెప్పిందని చెప్పేసే కదా, నీ కోడలు చెప్తే ఈనడు అని చెప్పేసి నీ కొడుకుతో కార్తిక్ గాడితో చెప్పించింది కదా. ఇంకా కొడుకు చెప్తే అయ్య కాదంటాడా? కాదన్నాడు కదా. ఇంకా అది చేసిన ప్లాన్తోనే ఇప్పుడు అల్లుడు పోయి పోలీస్ స్టేషన్లో ఉన్నాడు. రాగానే వచ్చి మంచి స్వీట్ వండి నోట్లో పెట్టు. దీపలాంటి కోడలు అబ్బబ్బా నా భూతో నా భవిష్యత్తు. ఇంతకుముందుకు ఎవరూ లేరు, ఇక మీదట ఎవరికీ ఉండరు. దీనికి టైటిల్ పెట్టాల్సి వస్తే కోడలి ఐడియాస్ అదుర్స్, మామగారి బ్రతుకు మటాష్. అబ్బబ్బా టైటిల్ అద్దరిపోయింది కదా. ఇక సంబరాలు మొదలు పెట్టుకోండి. ఉంటానమ్మ కాంచన పెట్టింది అగ్గిపుల్లమ్మంట. ఇంకా కాంచన ఏడ్చుకుంటూ అంటుందన్నమాట, ఏంటి మాట అనిపించుకోవడం కాకపోతే దీప పని దీప చేసుకుంటూ అయిపోతుంది కదా, ఇట్లాంటి సలహాలు ఇవ్వడం ఎందుకు? అయితే తనని అరెస్ట్ చేసిన విషయము కార్తిక్కి తెలిసే ఉన్నట్టుంది. అసలు నాకు ఫోన్ చేసి ఇన్ని మాటలు అన్నదంటే దీప అక్కడుంది, ఇంకా దీపని ఎన్ని మాటలు అంటుందో భగవంతుడా అని చెప్పి ఏడుస్తూ ఉంటుంది. ఏంటి మాకు ఇట్లాంటి పరిస్థితి వచ్చింది, ఇప్పుడు నేనేం చెయ్యాలి అని చెప్పి చాలా ఆందోళన పడుతూ ఉంటుంది. ఇంకా దీప మాత్రం చాలా ఏడుస్తూ వంట చేస్తూ ఉంటుందన్నమాట. అక్కడనేమో మామయ్యని పోలీసులు అరెస్ట్ చేశారు, ఇక్కడనేమో అమ్మకేమో ఇలా బ్లడ్ పడ్డది, అసలు ఏం జరుగుతుంది ఏంటి, రెండు ఒకటేసారి నెత్తి మీద పడ్డట్టు అని చెప్పి చాలా బాధపడుతుందన్నమాట. ఇంకా అప్పుడే జోష్ని వస్తుంది అనమాట, ఏం దీప ఏం వంట చేస్తున్నావు అంటే, దీప అంటది, ఏంటి ఇంకా నీకు ఆకలి కూడా వేస్తుందా ఇంత బాధలో ఉంటే అంటే. అప్పుడు జోష్ని అంటది అనమాట, ఆహా అన్నం తినకపోతే మీరు రోజు ఇట్లాంటివే చేస్తారు, మమ్మల్ని రోజు ముంచే పనులే చేస్తారు, అట్లా అని చెప్పి మీరు చేసే పనులకు మేము బాధపడి కూర్చుంటే మేము రోజు ఉపాసమే ఉండాలి అంటే చచ్చిపోతాం తినకపోతేగా. ఇంకప్పుడు దీప ఏమనలేక ఇది ఒక మూర్ఖురాలు అని చెప్పి, అసలు ఏం కావాలి చెప్పు నీకు అని అంటే, నాకు దాహం వేస్తుంది కొన్ని నీళ్ళు ఇస్తావా అని చెప్పేసి అంటే, ఇంకా నీళ్ళైతే తీసుకొచ్చేస్తే ఇస్తే మాత్రం అసలు తీసుకోదనమాట. అసలు చెయ్యికి ఇస్తుంటే ఈ చెయ్యి తీసి అటు పెడితే అటు ఇటు తిప్పిస్తుంది అనమాట. అసలు వాటర్ అయితే చెయ్యికైతే తీసుకోదు. దీపక్ మస్తు కోపం వచ్చి ఇంకా అక్కడ పెట్టి, నీకు మంచినీళ్ళు కావాలా వద్దా, ఏం కథలు దింగుతున్నావా అని చెప్పేసి అంటే, చేతికి ఇవ్వు అంటే నీ చేతికే ఇస్తున్నాను, నీ చేతి నీలాగా కూడా ఒక దగ్గర ఉండలేదు కదా. ఇంకా అప్పుడు జోష్న అంటే, బుద్ధి లేని సలహా ఇచ్చి నువ్వు మామగారిని ముంచేసిన నువ్వు కూడా నా గురించి మాట్లాడుతున్నావా? ఇప్పుడు దీప అంటే, మనకు నచ్చని వాళ్ళ మీద పడ్డ నింద మన చెవులో అమృతం పోసినట్టే ఉంటుంది. అప్పుడు జోష్న నా కుటుంబంలో ఉన్న మనుషులని నచ్చిన వాళ్ళు నచ్చని వాళ్ళు అని చెప్పి రెండు వర్గాలుగా విడదీసిందే నువ్వు. దీప అంటుంది, మన నడవడిక మన పద్ధతిని బట్టే మనని అయిన వాళ్ళని తెచ్చి పెడుతుంది. జోష్న ఊరుకుంటుందా? జోష్న అంటది అనమాట, నేను నడవనికనే పద్ధతి వల్లనే మాకు ఇన్ని కష్టాలు తెచ్చిపెట్టింది ఇప్పుడు. అప్పుడు దీప అంటది, మీరు ఒక మాట అంటే నమ్మేది ఎంతమంది చెప్పు. అప్పుడు జోష్న అంటది, నీ కాలం చెల్లింది దీప. దీప అంటది, నేనేం నేరాన్ని కాదు. జోష్న అంటది, నువ్వు ఎప్పటికీ విలువ తగ్గే వజ్రానివే, కానీ అది కూడా ఒక రాయే కదా. ఇప్పటి వరకు నువ్వు ఇంట్లో చాలా మంచిదానిగా నటిస్తూ అందరి మనసులో స్థానం సంపాదించుకున్నావు. నువ్వు చేసిన ఒకే ఒక్క తప్పు ఏంటంటే ఫుడ్ ట్రక్ ఐడియా ఇవ్వడం. ఆ ఒక్క ఐడియా చాలా మంది జీవితాలను నాశనం చేయబోతుంది. ముందుగా మీ మామయ్య గారిది, తర్వాత నీది. అలాగే పారు వెనకని వస్తుంది అనమాట. ఇంకా వీళ్ళ మామయ్య గారికి జీవితం ఎక్కడుందే పాపం. శ్రీధర్ ఇద్దరు భార్యలతో హ్యాపీగా ప్రశాంతంగా ఉండేవాడు. స్వప్న పెళ్లి చేసి ఒక భార్యని దూరం చేసింది. ఇప్పుడిప్పుడే ఇద్దరు వాళ్ళు కలుస్తున్నారనే లోపు శ్రీధర్ని రెండో భార్య కూడా దూరం చేసింది. అప్పుడు జోష్న దీన్ని ఎలా అర్థం చేసుకోవాలి గ్రాని అంటే, బిడ్డొచ్చిన వేళ గొడ్డొచ్చిన వేళ అంటారు. అంటే ఒక్కొక్కరు మన జీవితంలోకి రావడం వల్ల మన తలరాతే మారిపోతుంది. దీపమెల్లో తాలి కట్టిండు కార్తిక్ రోడ్డున పడ్డాడు. దీప కడుపులో బిడ్డ పడింది, మామగారు స్టేషన్లో పడ్డాడు. ఇంకా బిడ్డ భూమి మీద పడితే ఎంతమంది పోతారో. ఇక దీపకు మాత్రం చాలా కోపం వస్తుంది. ఏ పారిజాతం గారు, నా బిడ్డ జోలికి రావద్దు. ఇంతకు ముందు చెప్పాను, మళ్ళీ చెప్తున్నాను,
కడుపులో ఉన్న బిడ్డ గురించి తప్పుగా మాట్లాడొద్దు. పారుకు భయం అవుతుంది. భయం ఏమంటదంటే అంత మాట్లాడాల్సిన కర్మ మాకేంటి, ఏ పదవే జోలొచ్చిన దీని మామగారిని శిక్ష పడని అప్పుడు కాంచనని అడ్డం పెట్టుకొని దీని ఆట ఎలా కట్టించాలో నేను చెప్తాను అని చెప్పి రా అని చెప్పేసి ఇంకా పారు అయితే వెళ్ళిపోతుంది. ఇంకా మళ్ళీ జోష్న తలిగించుకుంటుంది అనమాట. బావ వెళ్ళాడు, మామ వెళ్ళాడు, తాత వెళ్ళాడు, ఇంకా మామయ్యని తీసుకొస్తారని చెప్పేసి చాలా కాన్ఫిడెన్స్గా ఉన్నట్టున్నావు. అప్పుడు దీప అంటది, నా బావ మీద నాకు నమ్మకం ఉంది. ఒకరు తప్పు చెయ్యలేదని తెలిస్తే వాళ్ళ వైపు చాలా బలంగా నిలబడతాడు. ఎంత బలంగా నిలబడతాడంటే ఎంతమంది ఓడించడానికి ప్రయత్నించినా ఓడకుండా నిలబడతాడు. ఇంకా జోష్న అంటే ఆల్ ద బెస్ట్ దీప, మీ బాబా కోసం ఎదురు చూస్తూ ఉండు, నువ్వు అనుకుంది జరుగుతుందో లేదో చూద్దాం. దీప అంటుంది, నిజం నిప్పు లాంటిది అమ్మాయి గారు, దాంతో ఆడుకోవాలని చూస్తే అంతు చూస్తుంది. జోష్న ఓహో అంతు చూస్తుంది అంతే కదా, చూద్దాం నువ్వు నమ్మిన నిజం ఏం చేస్తుందో. ఇంకా అలానైతే ఇంకా జోష్న అయితే వచ్చేస్తుంది అనమాట హాల్లోకి. దీప మాత్రం చాలా కోపంగా వాళ్ళ కోపం మీదతో కూరగాయలు అయితే కటాకట్ కటాకట్ కటకట 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 కటాకట్ కటాకట్ నేను కట్ చేసినట్టుగా ఫట్ట 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 కట్ చేస్తుంది అనమాట. ఇంకా జోష్ననైతే ఇంకా కుళ్ళుతో అనుకుంటుందన్నమాట, నువ్వు నమ్మిన నిజాన్ని నేను మారుస్తాను కదా. ఇంకా జోష్న విఆర్కి అయితే కాల్ చేస్తుందన్నమాట. ఏంటి సార్ అంతా ఓకేనా? అప్పుడు ఇంకా విఆర్ అంటాడనమాట, జరిగిందంతా చూస్తూనే ఉంటున్నారు కదా అంటే జోష్న అంటే అస్సలు బయటికి రాకూడదు. అప్పుడు విఆర్ అంటాడు, ఎవరు తీసుకొస్తారు అంటే జోష్న, ప్రయత్నాలు జరుగుతున్నాయి అంటే విఆర్ అస్సలు డోంట్ కేర్ సారీ జోష్న గారు అని చెప్పేసి అంటే జోష్న మరి ప్లాన్ ఏ అయిపోయింది, మరి ప్లాన్ బి మొదలు పెడతారా? విఆర్ ఆల్రెడీ ఎగ్జిక్యూషన్ కూడా అయిపోయింది, ఇంకా ఆసేపట్లో దాని రిజల్ట్ కూడా మీ వరకు వస్తుంది. జోష్న థ్యాంక్ యూ. విఆర్ ఇదంతా మీకోసమే. జోష్న ఏదీ మర్చిపోను, నేను సీఈఓ అవ్వగానే నా కంపెనీలో సగం షేర్స్ మీవే. విఆర్ వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్ అని చెప్పేసి ఫోన్ అయితే పెట్టేస్తారు. ఇంకా జోష్న అయితే కుళ్ళుతోనైతే అనుకుంటుంది అనమాట, జోష్న ఎవరిని అంత ఈజీగా తన దగ్గరికి తీసుకోదు, ఎవరికి అంత ఈజీగా ఇవ్వదనమాట. ఇంకా విఆర్ని కాశీని కూడా నమ్మిస్తుంది. ఇంకా తనకి అవసరం కాబట్టి వాళ్ళని దగ్గరికి తీసుకొని మాటలతో బుట్టేస్తుందన్నమాట. ఇంకా జోష్న అనుకుంటుంది, అరే వైరా, మా మామయ్య జైలుకి వెళ్ళి నేను సీఈఓ అయ్యేంత వరకేరా, నీతో కానీ ఆ కాశీగాడితో కానీ పని నాకు, ఆ తరువాత మిమ్మల్ని ఏం చేయాలో నాకు తెలుసు. ఇంకా పోలీస్ స్టేషన్కి అయితే ఇంకా శ్రీధర్ని అయితే స్టేషన్లోనైతే వేస్తారనమాట. ఇంకా శ్రీధర్తో పాటు ఇంకా దొంగతనం చేసిన మనిషి అయితే శ్రీధర్ని అడుగుతారు, ఎందుకు అంత పెద్దింటి మనిషిలాగా కనిపిస్తున్నారు, ఎందుకు దొంగతనం చేశారు, ఎందుకు తప్పు చేశారు? అప్పుడు శ్రీధర్ అంటాడు, కావాలని రాలేదు, తీసుకొచ్చారు. అప్పుడు ఆ దొంగ అంటాడు, చేసిన తప్పేంటో అంటే శ్రీధర్ అంటాడు, 10 మంది ఆకలి తీర్చాను. అప్పుడు ఆ దొంగ అంటాడు, నేను 10 ఇళ్లలో దొంగతనం చేశాను. అప్పుడు తను అంటాడు అనమాట, పుణ్యం చేసినా మీకు ఇదే శిక్ష, పాపం చేసినా మాకు ఇదే శిక్ష. ఏంటి గురువు గారు, ఇది మరీ అన్యాయం కదా. శ్రీధర్ అంటాడు, నేను అన్యాయమే చేశానో పాపమే చేశానో పుణ్యము చేశానో ఆ దేవుడు చూసుకుంటాడు. అప్పుడు ఆ దొంగ అంటాడు, భలేటోరు గురువు గారు, మిమ్మల్ని విడిపించడానికి ఆ దేవుడు ఎందుకు వస్తాడు? శ్రీధర్ అంటాడు, మనలో నిజాయితీ ఉంటే ఆ దేవుడే ఏదో ఒక రూపంలో వస్తాడు. ఇంకా అప్పుడే కార్తీక్ వస్తాడనమాట, మాస్టారు అనేసరికి దొంగ అంటాడు, ఎవరు మీ స్టూడెంట్ అంటే కాదు నా కొడుకు. అప్పుడు శ్రీధర్ కార్తీక్కి విషయాలు చెప్పడానికి అయితే ట్రై చేశాడనమాట. కార్తీక్ అసలు ఏం జరిగింది అని అంటే, ఫస్ట్ నేను బెయిల్ తీసుకుంటాను, తర్వాత ఇంటికి వెళ్ళిన తర్వాత మనం మాట్లాడుకుందాం అని చెప్పి కార్తీక్ అంటాడు. లాయర్ని తీసుకొని అయితే శివనారాయణ అయితే వస్తాడనమాట. ఇంకా ఎస్ఐ అంటాడనమాట, ఇది పబ్లిక్ ఇష్యూ కాబట్టి మేము ఆల్రెడీ కంప్లైంట్ రాసాము, మీరేం మీ సీఈఓ మీద కంప్లైంట్ ఇవ్వాల్సిన అవసరం లేదు అని చెప్పేసి అంటే, అప్పుడు శివనారాయణ అంటాడు, నేను మా సీఈఓ మీద కంప్లైంట్ ఇవ్వడానికి రాలేదు, విడిపియడానికి వచ్చాను, బెయిల్ ఇవ్వండి అని చెప్పేసానంటే, అదేం కుదరదు, అస్సలు ఇవ్వము, ఇంకా మీ సీఈఓ పిఏ చెప్పాడు తన దగ్గరుండి ఇంకంత రికార్డు చేసి తను ఏం మాట్లాడాడో అంత రికార్డు చేసి ఇచ్చాడు అని చెప్పేసి ఆ రికార్డు అయితే వినిపిస్తాడనమాట. అందులో శ్రీధరు ఇంకా ఎవరు కాశీని బెదిరించింది ఉంటుందన్నమాట. చెప్పింది జై ఫస్ట్, నువ్వేం పీఈఓ నా చేతి కింద, నేను చెప్పినట్టు చేయి, నోరు మూసుకొని అని చెప్పేసి అయితే అంటాడు కదా, ఆ మాటని ఎడిటింగ్ చేస్తారనమాట. అందరికీ కల్తీ ఫుడ్ పెట్టి శివనారాయణ పని పట్టాలి అని చెప్పి అన్నట్టుగా ఎడిటింగ్ చేసి అయితే ఉంటుంది. అదైతే కాశీ చూపిస్తాడనమాట రికార్డెడ్, అది ఇద్దరు కలిసి చేశారని చెప్పేసి కాశీ అంత అబద్ధాలు చెప్తాడు.
ఇంకా ఎందుకంటే శ్రీధర్ మీద కోపం రావాలి శివనారాయణకి, శ్రీధర్కి బెయిల్ ఇప్పియొద్దు, జైల్లోనే ఉంచేయాలి అన్నట్టుగా ఇంకా కాశీ కూడా ఆలోచిస్తాడు కదా జోష్న మాటలు పట్టుకొని. ఇంకా కాశీకి విఆర్ ఇంకా మంచి ప్లాన్ ఇస్తాడు కదా, ఇంకా దాన్ని నమ్ముకొని అయితే అలా చేస్తాడనమాట. ఇంకా అవన్నీ చెప్పేసరికి ఇంక అప్పుడు పోలీస్ అంటాడనమాట, అసలు మీకు ఎవ్వరికి సంబంధం లేదని చెప్పాడు కదా, అంత తనదే అన్నాడు కదా మీ సీఈఓ, ఇప్పుడేంటి మీరు వస్తున్నారు అని అంటే ఇంక అందరు చూసుకుంటారన్నమాట, ఇదంతా కావాలనే చేశారు అన్నట్టుగా శివనారాయణని నమ్మించాలని చేస్తారు. కానీ అసలు నమ్మడు శివనారాయణ, మా నాన్న నమ్ముతున్నాను నేను, అస్సలు మా నాన్న తప్పు చేయడు అని చెప్పి కార్తీక్ అంటాడు. అప్పుడు అసలు కాశీ ఏం మాట్లాడాడు. అప్పుడు పోలీస్ అంటాడనమాట, ఏంటి కాశీ ఇంతకుముందుకు అన్నీ మాట్లాడావు కదా, ఇప్పుడేంటి ఏం సప్పుడు ఎత్తలేవు ఏంది, తనే వాళ్ళ అల్లుడు అని చెప్పి వీళ్ళకి ఏది తెలియనట్టుగా మాట్లాడతాడనమాట. అప్పుడు కార్తీక్ అంటాడు, తను మా బావ, తిను మా నాన్న, తను మా తాత, మేమందరం రిలేషనే, అట్లా ఏం జరగదు. అసలు కాశీ చెప్పు ఏం జరిగిందంటే, నిజంగానే బావ మామయ్య చేశాడు తప్పు, మోసం చేశాడు, అందుకే నేను అది చూపించాను అంతే అని చెప్పేసి అనేసరికి షాక్ అయిపోతారు, ఏంటి కాశీ ఇలా మాట్లాడుతున్నాడు ఏంటి అని చెప్పేసి. ఇంకా అప్పుడే కార్తీక్ మాత్రం ఎంత చెప్పినా శివనారాయణ కార్తీక్ ఎంత చెప్పినా కానీ పోలీసులు మాత్రం వినరనమాట. అదంతా కోర్టులో చూసుకోండి, ఇప్పుడు మాత్రం బెయిల్ ఇవ్వం మేము, చాలా తప్పు చేశాడు ఇతను, చాలామంది ఎక్కడ హాస్పిటల్లో మాత్రం తిను చేసిన తప్పుకి శిక్ష అనుభవిస్తున్నారు, చాలా అదేంది చనిపోయే పరిస్థితిలో ఉన్నారు, కాబట్టి బెయిల్ అయితే అసలు ఇవ్వము, మీరు ఏమైనా చేసుకోండి, సారీ శివనారాయణ గారు అని చెప్పేసి అయితే ఇంకా పంపించేస్తారనమాట. ఇంకా అప్పుడే కార్తీక్ అయితే శివనారాయణ కార్తీక్ ఇంకా శ్రీధర్ దగ్గరికి అయితే వెళ్తారనమాట. నేను తప్పు చేయలేనని మీ నమ్మితే చాలు మామయ్య అనంటే ఇలా తల ఊపి అయితే వెళ్ళిపోతాడు, ఏం మాట్లాడాడు. ఇంకా కార్తీక్ అంటాడనమాట, మాస్టారు నేను మీరు తప్పు చేయలేదని, అది ఎలా జరిగింది ఏం జరిగిందని నేను కాశీని బయటకు వెళ్ళిన తర్వాత నేను అడుగుతానంటే అప్పుడు కార్తీక్ అంటాడు, ఎవరు శ్రీధర్ అంటాడనమాట, మా మామయ్య నన్ను ఎలాగైతే తిట్టి నాకు బుద్ధి చెప్పాడో నాకు బాధ్యత అనేది తెలిసింది మా మామయ్య తిట్టడం వల్ల, కానీ నా అల్లుడిని నేను అదే ఉద్దేశంతో నేను తిట్టాను, కానీ నా అల్లుడికి నేను చెప్పింది మంచి అర్థం కాలేదు, నేను చెప్పిన మాటలే అర్థమయ్యాయి, ఆ కోపం మీదనే ఇలా చేశాడు, అసలు నా బిడ్డను నా అల్లుడు ఊరికే ఉన్నాడు, అసలు ఏం బాగుపడట్లేదు, అసలు ఊరికే ఉండి ఇద్దరు గొడవ పడుతున్నారు, ఏదో ఒక దాంట్లో ఇరికించి మంచిగా చేద్దాము అని చెప్పి నేను మంచి మనసుతో ఆలోచిస్తే నా అల్లుడు ఇలా నా మీదనే రివర్స్ వేశాడు అని చెప్పేసి అనేసరికి అప్పుడు కార్తీక్ అంటాడనమాట, నేనంతా కాశీ అసలు ఎందుకు చేశాడు ఏంటి ఇదంతా నేను కనుక్కుంటాను, అసలు కాశీ పని చేస్తాను అని అంటే అప్పుడు శ్రీధర్ అంటాడనమాట, రే మన చెల్లి స్వప్న ఉందిరా, తనకి తెలియకుండా చేయలేకపోతే అసలు బాగుండదు అని చెప్పేసి అయితే ఇంకా శ్రీధర్ అనేసరికి ఓకే నాన్న నేనంతా చూస్తాను, మీరు ఏం టెన్షన్ పడకండి, మీరు తప్పు చేయలేదని నేను నమ్ముతున్నాను, మిమ్మల్ని ఖచ్చితంగా నేను బయటకు తీసుకొస్తాను, ఇది ఏదో ఒక కుట్ర వల్ల ఇలా జరిగింది, ఎవరో చేసిన ప్లాన్ ఇది, అసలు మీరు చేసింది అయితే కాదు అని చెప్పేసి అయితే ఇంకా తనకు చెప్పైతే ఇంకా తననైతే మాట్లాడి ఇంక అక్కడి నుంచి అయితే వెళ్ళిపోతారనమాట. అసలు కార్తీక్ కాశీ దగ్గరికి వెళ్ళి అసలు జరిగిందంతా తెలుసుకొని ఉన్నాడా, కాశీ నిజం చెప్పనున్నాడు, ఇదంతా జోష్న అండ్ వీఆర్ఏ చెయ్యనున్నారు, వీళ్ళు చేయడం వల్లనే ఇలా జరిగింది, వాళ్ళే నాకు చెప్పారు, వాళ్ళు నాకు మంచి పొజిషన్ ఇస్తా అన్నారు, నేను అందుకే ఇలా చేశాను అని చెప్పి చెప్తాడా, లేదంటే ఇంకా కార్తీక్ కూడా తిరగబడతాడా, అసలు ఏం చేస్తారు, అసలు ఏం జరగనుంది, అసలు కార్తీక్ తెలుసుకొని ఉన్నాడా, అసలు జోష్న చేసిందని కార్తీక్ ఆల్రెడీ తెలుస్తుంది, ఇంకా కార్తీక్ అండ్ దీప ఇద్దరు కలిసి ఇంకా జోష్న వీఆర్ఏ ఇది చేశారు, అసలు కాశీని ఒప్పించి ఇంకా నమ్మించి ఇలా మోసం చేశారు, అసలు జోష్న వాడుకొని వదిలేస్తుంది అని చెప్పి కాశీ తెలుసుకొని ఉన్నాడా, అసలు కాశీని కూడా మోసం చేస్తారు అని చెప్పేసి ఇంకా అసలు కాశీ తెలుసుకొని ఉన్నాడు, అసలు ఏం జరగబోతుంది, అసలు సుమిత్రకు ఏం రిజల్ట్ వస్తుంది, సుమిత్ర ఆరోగ్య పరిస్థితి ఎలా ఉంది, అసలు సుమిత్రకి ఈ విషయం తెలిస్తే ఏమవుతుంది, అసలు కాంచన ఎలా రియాక్ట్ అవుతుంది, దీప అండ్ కార్తీక్ ఇంకా కాంచన వాళ్ళ ఇంటికి వెళ్ళిన తర్వాత అసలు ఎన్ని గొడవలు జరగనున్నాయి, ఎంత రచ్చ జరగనుంది, ఎంత గోల జరగనుందో మనం నెక్స్ట్ వీడియోలోనైతే తెలుసుకుందాం. ఈ వీడియోనైతే ఇదనమాట. ప్లీజ్ అండి లైక్ అండ్ సబ్స్క్రైబ్, షేర్ అండి, కామెంట్ అండి, ప్లీజ్ అండి సపోర్ట్ మీ అండి, ఖచ్చితంగా సబ్స్క్రైబ్ అయితే చేయండి, ప్లీజ్ రిక్వెస్ట్ మీ అండి, చేతులు ఎత్తి మొక్కుతున్నాను, ప్లీజ్ రిక్వెస్ట్ మీ అండి, ఓకేనా. వీడియో మాత్రం ఎండ్ వరకు చూడండి.